ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ సుమారు దాదాపు 27 అడుగుల ఏకశిల విగ్రహం శ్రీ ఆంజనేయ స్వామి వారిది ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ టెంపుల్ లొకేషన్ కూడా వరంగల్ వెళ్ళే హైవేలో భువనగిరి పక్కన ఉంటుంది. ఇప్పుడు మనం జలనారాయణను చూడడానికి వెళ్దాం. చాలా వరకు ఇన్స్టాలో కానీ, వాట్సాప్లలో కానీ, ఫేస్బుక్లో కానీ చాలామంది దీన్ని వైరల్ చేస్తున్నారు. అండ్ ఈ జలనారాయణ స్వామి హిస్టరీకి వస్తే ఎప్పుడు నీళ్ళలోనే ఉంటారు, శ్రీ మహావిష్ణువే తను. అండ్ నలువైపులా 4 విగ్రహాలు ఉంటాయి. అది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిది, భూవరాహ స్వామిది అండ్ వళకు మాత విగ్రహం. పుష్కరిణి వేదమూర్తుల విగ్రహాల మధ్య జలనారాయణమూర్తి విగ్రహం ఉంటుంది. అండ్ చూడొచ్చు మీరు కూడా. అది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఫైనల్గా చాలా కష్టపడి దర్శనం అయితే అయింది ఫ్రెండ్స్. అండ్ లోపల మన వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర 10 అడుగులు ఉంది. 2 కళ్ళు చాలట్లేవు నిజంగా. నా కళ్ళు నిజంగా నా జన్మ ధన్యమైపోయింది. ఒకసారి మీరు కూడా వీలైతే దర్శనం చేసుకోండి. చాలా అయితే చాలా బాగుంది. జై శ్రీమన్నారాయణ.